ఈగల్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, జీవన ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. ఈరోజు మనం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యతో. పైల్స్, ఫిస్టులా, ఫిషర్. యాక్చువల్లీ చాలామందికి ఇది 3 రకాలని కూడా తెలియదండి. అందరూ ఏంటంటే ఒకటే అనుకుంటారు, పైల్స్ అనే సమస్య అది ఒకటే ఉంది అనుకుంటారు. కానీ మలద్వారానికి సంబంధించి ఇబ్బందులు చాలా రకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్. మనం ఈ డిఫరెన్స్లు తెలుసుకుంటే పైల్స్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి. పైల్స్ అంటే మొలలు, అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఏదైతే మలద్వారం ఉంటుందో దాని చుట్టూ వాపు కానీ, లోపల నుంచి చిన్న కండ లాంటిది కానీ అలాంటిది బయటకు వచ్చి ఇబ్బంది పడుతూ ఒకసారి రక్తస్రావం ఉండొచ్చు, ఒకసారి రక్తస్రావం లేకుండా కూడా ఇలా ఉంటే కనుక దీన్ని పైల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఫిస్టులా అంటే లూటీలు అంటే ఏంటంటే మలద్వారం నుంచి కాకుండా పక్క నుంచి ఒక చీముగడ్డ ఉండి, ఆ చీముగడ్డ నుంచి మళ్ళీ చీము బయటికి పిరుదుల నుంచి ఏదైనా పిరుదు, కుడి కానీ ఎడమ కానీ, ఆ పిరుదుల్లోంచి చీము వస్తూ ఉంటే దాన్ని ఫిస్టులా కింద తీసుకోవాలి. సో పైల్స్ వేరు, ఫిస్టులా వేరు. మలద్వారానికి సంబంధించి మూడో ముఖ్యమైనది ఫిషర్ అంటే మలం ఎప్పుడైతే గట్టిగా వస్తుందో, మనం బ్లేడ్ పెట్టి కోస్తే ఎలా అయిపోతుందో ఈ పైన చర్మం, అలానే మలం గట్టిగా వచ్చినప్పుడు ఆ లోపల పేగులు ఏదైతే ఉన్నాయో అది లోపల కోసుకుంటూ ఆ మలం వస్తుంది. అంటే చిన్న కోతలాగా ఉంటుంది, దాన్ని ఫిషర్ అంటాము. సో చాలామంది ఫస్ట్ యాక్చువల్లీ ఫిషరే ఉంటుంది. దీన్నే వాళ్ళు పైల్స్ కింద భ్రమపడి మందులు వాడుతూ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీకు మలద్వారానికి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎవరైనా సంప్రదించండి. అది ప్రాపర్గా అది పైల్సా, ఫిస్టులానా, ఫిషరా ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని తర్వాత మందులు వాడటం అనేది చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పైల్స్ అనేది మందులకి తగ్గుతుంది. చాలా వరకు పైల్స్ మందులకి తగ్గుతాయి. కొన్ని కండిషన్స్ సివియారిటీ ఉన్నవి మాత్రం మనం ఆయుర్వేదంలో క్షారసూత్ర థెరపీ అని చేస్తాము. అది కాక నెక్స్ట్ హెమరాయిడెక్టమీ సర్జరీస్. ఇవి పైల్స్ కండిషన్ ఫస్ట్లో మందులకి తగ్గుతుంది, లేదా తీవ్రత ఎక్కువ ఉంటే కనుక సర్జరీ కానీ క్షారసూత్ర ట్రీట్మెంట్ కానీ చేస్తూ ఉంటాము. ఫిస్టులా ఒకవేళ లూటీలు, టేక్ ఇట్ గ్రాంటెడ్, లూటీలు అనేది మందులకి తగ్గదు. ఖచ్చితంగా దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో ఫిస్టులా పడితే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరున్న ఎవరినైనా మంచి వైద్యుడిని సంప్రదించి దానికి శస్త్రచికిత్స చేయించుకుంటేనే బెస్ట్. శస్త్రచికిత్సకి ఆయుర్వేదంలో క్షారసూత్ర పద్ధతి ఉంది. ఇది చాలా రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంది అంటారు. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయి అంటారు. ఈ రికరెన్స్ రేట్ అనేది మాత్రం మనకి ఆయుర్వేదం క్షారసూత్ర పద్ధతి ద్వారా చేసుకుంటే మాత్రం ఎటువంటి రికరెన్స్ రేటు ఉండదు, చాలా మంచిగా క్యూర్ అవుతుంది. సో ఫిస్టులా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ క్షారసూత్ర థెరపీ. ఇది కాకుండా ఫిషర్స్కి జనరల్లీ మందులు, ఆయింట్మెంట్స్ ఇవి వాడుకుంటే సరిపోతాయి. ఇది కాకుండా కొంతమందికి క్రానిక్ ఫిషర్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి లాటరల్ స్ఫింక్టరోటమీ సర్జరీ అని చేస్తాము. సో దీనివల్ల ఆ మలద్వారం ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రీ అవుతుంది, ఫిషర్ న్యాచురల్గా కూడా తగ్గిపోతుంది. సో పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఈ 3 రకాలు మలద్వారానికి సంబంధించింది. ఈ 3 రకాలు ఏంటో ఫస్ట్ నిర్ధారించుకుని మందులు వాడుతూ తగిన శస్త్రచికిత్సలు చేసుకుంటే మీరు తొందరగా ఉపశమనం పొంది కోలుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Media Works.